ఎలా ఉంటుందని కూడా భయపడి రానటువంటి సందర్భంగా మేము భావిస్తున్నాం. సరే, కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఇంకా అధికారం ఉందనుకుంటా, ఆయన భాష తీరు మార్చుకోవడం అనేక సందర్భాలు చెప్పినాం. ఎక్కడికి వెళ్ళినా మా ముఖ్యమంత్రి గారిని తిట్టేటువంటి కార్యక్రమం, ఈ ప్రభుత్వం తిట్టేటువంటి కార్యక్రమం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంతకంటే మించి ఇంకే విధమైనటువంటి కార్యక్రమం చేయాలో చెప్పాలి, సూచనలు చేయాలి ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు. కానీ అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్ లో ఈరోజు ప్రజలు ఇంకొకటి గమనిస్తారు. ఈరోజు సునీత కుటుంబం సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు, అంశం వచ్చినప్పుడు, గొడవలు జరిగితే బ్రేకింగ్ న్యూస్ మీతో పాటుగా అందరికీ చెప్తుంది బిగ్ టీవీ. సో ఇప్పుడు 8వ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత జూబ్లీహిల్స్ లో భారీ ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. 21,495 ఓట్ల భారీ ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. ఇంకా 2 రౌండ్స్ మిగిలి ఉన్నాయి. ఆ 2 రౌండ్స్లో కూడా ఇదే విధమైనటువంటి ఆధిక్యాన్ని కనబరుస్తామని కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. సో ఇప్పటికే రికార్డు మెజారిటీ సాధ్యమైంది. 2009లో అప్పుడు మాగంటి గోపీనాథ్ గెలిచినటువంటి మెజారిటీ జూబ్లీహిల్స్ హిస్టరీలోనే 21,741 ఓట్ల మెజారిటీ, అప్పుడు అది రికార్డు స్థాయి మెజారిటీ. సో దాన్ని ఇప్పుడు బ్రేక్ చేశారు నవీన్ యాదవ్. 21,495 ఓట్లు, అంటే ఇంకా 2 రౌండ్స్ మిగిలినాయి కాబట్టి ఇంకా డెఫినెట్గా ఇంకా చాలా వరకు దీనికి యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే రికార్డు మెజారిటీని క్రాస్ చేసి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ శ్రీనివాస్ గారు కంటిన్యూ చేయండి. నేనేం చెప్పదలుచుకున్నా అంటే, కేటీఆర్ గారి ఆలోచన ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వారి ప్రభుత్వం సూచనలు సలహాలు చేయాలి. ప్రతిపక్షానికి మిమ్మల్ని పరిమితం చేసిన తర్వాత మీరు ప్రజల పక్షాన్ని నిలబడి వారికి సంబంధించిన సమస్య చెప్పే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ ప్రతి నిత్యం ప్రజలలో ఉండేటువంటి ఆనాడేమో మీ పరిపాలన ఫామ్ హౌస్ గా పరిమితమైంది. ఈ రోజు మా పరిపాలన సెక్రటరియట్ నుంచి ప్రతి నిత్యం 18 గంటలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కానీ, ఇంకా మా మంత్రులందరూ కూడా పనిచేస్తున్నారు. ఈరోజు సీనియర్లందరికీ కూడా గౌరవం ఇస్తూ వీళ్ళకి ఎప్పటికైనా ఈ ప్రభుత్వం పడిపోవాలని చెప్పినట్టు ఒకే ఆలోచనతోని ఓవర్ నైట్ మేము కుర్చీలో కూర్చోవాలని చెప్పిన చేసిన ప్రయత్నానికి ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నిక వాళ్ళకి బ్రేక్ పడుతుందని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఆడిపూసుకునే విధానాన్ని మానుకోవాలి. ఈరోజు ప్రభుత్వం పనిచేసే అవకాశం 5 సంవత్సరాలు ఇచ్చింది మాకు. ఈ 5 సంవత్సరాలు మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రజల అభిమానాన్ని చూరగొట్టాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా ఎఫర్ట్స్ పెట్టింది, ఫైనల్లీ ఒక మెజారిటీ దిశగా విజయం సాధిస్తూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ గెలవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమా, లేదు బీఆర్ఎస్ని పూర్తిగా డిమోరలైజ్ చేయాలనడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు? ఎందుకంటే సిట్టింగ్ స్థానం, గతంలో కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానాన్ని దాన్ని కైవసం చేసుకున్నారు, ఇప్పుడు ఈ సిట్టింగ్ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నారు. అంటే ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కంటే బీఆర్ఎస్ని బాగా డిమోరలైజ్ చేయాలి, అదే లక్ష్యంగా పోయారా? ఇప్పుడు డిమోరలైజ్ చేయాలని చెప్పని ఆలోచన ఒక రాజకీయ పార్టీ తక్కువ వాళ్ళ ఆలోచన మరో రాజకీయ పార్టీ సహజం. కానీ ఇక్కడ ప్రజల నుంచి పలిచినైపోయి వెళ్ళిపోతున్నది వాళ్ళ విధానాల వల్ల చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసిన వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన వాళ్ళకు పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవప్రదమైనటువంటి అవకాశాలు దక్కునేమో. వాళ్ళు మీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లో ఈ ప్రభుత్వం కూలిపోలని చెప్పని కుట్రలు పడినటువంటి తీరుతెన్నులు మేము ఎప్పటికప్పుడు చెప్పడం కానీ, 8 లక్షల కోట్ల అప్పులోకి తీసుకొని వెళ్ళి కల్వకోట్ల కుటుంబం ఒకటే ఆర్థికంగా ఎదిగింది. వాళ్ళకు ఇంట్లో వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు వచ్చిన తప్ప ఉద్యోగాలు కూడా రాలేవని చెప్పిన వైనాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకి పరిమితం చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ పని తెలంగాణలో ఖతమైందని నేను ఒక అంశాన్ని కూడా చెప్పిన. తెలంగాణ రాష్ట్ర అంటే గెలుపు ఓటములు కామన్ కదండి శ్రీనివాస్ గారు. అంటే ఒక ఓటమితోనో మరొక ఓటమితోనో ఒక పార్టీ ఖతమైపోతుంటుందా? అది కూడా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పేర్లు భారతీయ రాష్ట్ర సమితి పార్టీగా మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయినారు. తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నారని చెప్పిన ఎప్పుడైతే తెలంగాణ నిందాంతో అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు పార్టీ పేరు మార్చుకుని దేశాన్ని ఏదో ఉద్ధరించాలని చెప్పని ప్రయత్నం చేసిన క్రమం మహారాష్ట్ర కానీ పంజాబ్ కానీ వాళ్ళు వీళ్ళు ఏవైతే చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించినటువంటి సందర్భంలో ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా, బీఆర్ఎస్ పార్టీ పడవ పుట్టి మురుగుతుందని చెప్పబోయేటువంటి కార్యక్రమం ఏంటంటే, మీరు అసెంబ్లీ ఎన్నికలు చూసిండ్రు, పార్లమెంట్ ఎన్నికలు చూసిండ్రు, కంటోన్మెంట్ చూసిండ్రు, మధ్యలో ఎమ్మెల్సీ చూసిండ్రు, ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు, రేపు కూడా పంచాయతీ ఎన్నికలు కూడా చూడబోతారు. అంటే బీఆర్ఎస్ పార్టీలో సమన్వయ లోపం ఎక్కువగా మనకు కనిపించింది చెప్పగలను. అంటే అధికారం ఉన్నప్పుడు ఆ నలుగురే, రాజ్యమేలు అధికారం పోయినాక ఆ నలుగురే, ఆ నలుగురు మధ్యలో కూడా ఇంట్లో ఉన్న కవిత కూడా బయటకు వెళ్ళిపోయింది. అంటే ఆస్తుల పంపకమా లేకపోతే వైరుధ్యాలు ఉన్నాయా అవన్నీ కూడా కవిత ప్రశ్నలు కూడా ఈరోజు సమాధానం చెప్పలేకపోతున్నాడు కేటీఆర్ గారు. ప్రజలు అవన్నీ కూడా గమనిస్తారు. సొంత చెల్లి కవితకు సంబంధించిన ప్రశ్నలకి జవాబు చెప్పలేని పరిస్థితులలో
ఈరోజు కేసీఆర్ చుట్టూ దెయ్యాలని చెప్పినటువంటి మాట అమెరికాకి వచ్చిన సో తర్వాత ఆ కూడా పరిణామం కూడా మీకు కలిసి వివరణ వచ్చిందా? సందర్భంలో తీరా ఎలక్షన్స్ ముందు కవిత పార్టీ నుంచి బయటకు రావడం, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, సో బయటకు వచ్చి ఆమె కొన్ని ఆరోపణలు చేయడం, అంటే అవినీతికి కారణం హరీష్ రావుని మాట్లాడడం, ఇవన్నీ కూడా పరోక్షంగా మీకు సహకారం అందినట్టేనా? అంటే ఇప్పుడు మనకు పరోక్షంగా కంటే వాళ్ళ పార్టీ పత్రానికి పని కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ, వాళ్ళ పార్టీ పత్రానికి ఈరోజు సునీత గారి కన్నీళ్ళని చూసి ఓటేయమంటే మనం ఏమంటున్నాం? ఈరోజు సునీతకు సంబంధించిన కుటుంబ గొడవ వస్తే ఏదో మా పార్టీకి అనుబంధం బంధము చెప్పే ప్రయత్నం చేశారు. నువ్వు అంటే సొంత ఇంట్లో ఉన్నటువంటి కవితకు సంబంధించిన ప్రశ్నలకి జవాబు పంచాయతీ తెంపలేని పరిస్థితి, సునీతకు సంబంధించిన కుటుంబం మాగంటి గోపినాథ్ సంబంధించిన కుటుంబ సమస్య పరిష్కారం చేయకుండా తల్లి ప్రశ్నలు సమానం చెప్పిన పరిస్థితుల్లో ఇక ప్రజలకు ఈ రాష్ట్రానికి ఏం సమానం చెప్తాం చెప్పి ప్రజలు భావించే పార్టీ పక్కన పెడుతుందని చెప్పి అనుకోవచ్చు కదా అంటున్నాను నేను అనేది. ఇప్పుడు హ్యాండిల్ చేయడంలో విఫలమైన కేటీఆర్ అని చెప్పినమాట. బీఆర్ఎస్ పార్టీ పతనం కావడానికి కారణం అదే అని చెప్పని చెప్తా ఉన్నా. ప్రజలలో బీఆర్ఎస్ పార్టీ ఉందని నేను కూడా, ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు అవకాశం ఇస్తే అవినీతి అక్రమాలతో వాళ్ళు సంపాదించినటువంటి డబ్బు వల్ల వాళ్ళు వెళ్తున్న సందర్భం, వారికి ఉన్నటువంటి ఫామ్ హౌస్ చరిత్ర కానీ వారికి ఉన్నటువంటి మాటల చేతల వల్ల కానీ ప్రజలు ఫోకస్ చేయలేదేమో, ఇంకా బీఆర్ఎస్ చేయాల్సినంత ఫోకస్ చేయలేదేమో. ప్రతి 3 నెలల ముందు నుంచే మొదలు పెట్టారు కదా వాళ్ళు. మేము కూడా వాళ్ళు 3 నెలల నుంచి మొదలు పెట్టారు. మేము 3 నెలల నుంచి కూడా గౌరవ మంత్రి వాళ్ళు వివేక్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వర గారు అందరూ మేము కమిటీ వేసినాము. ఈరోజు ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, యువరాజు 2వ స్థానంలో కేటీఆర్, మున్సిపల్ శాఖ మార్చులు. జుబిలీస్ కు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేవు, అక్కడ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈరోజు మేము మాగంటి గోపినాథ్ గారు మరణించిన తర్వాత ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రభుత్వం భాగస్వామ్య క్రమంలో వచ్చిన సమస్యలు చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మంత్రుల సిఫారసు మేరకు 170 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం. అంటే రాబో రోజుల్లో ఇంకా మంజూరు చేయడం కోసం ఈ ప్రభుత్వం, అంటే ఆ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మార్చి నెంబర్ 2 ఉన్నటువంటి కేటీఆర్ గారు ఏం చేసిన చెప్పండి ప్రజలు భావించడం లేదమన్నా. ఈయన పోయి ప్రచారం చేసినంత మాత్రాన అంటే న్యాయంలో కాని అభివృద్ధి మీరు రచించేంత అభివృద్ధి జరుగుతుంది, ఇన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమం అవుతుంది. అందుకే మా ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి అన్నారు. అందుకే ఈ ఎన్నిక మాకు బూస్ట్ గా కూడా పనిచేస్తుంది. సెమీఫైనల్ గా కూడా మేము భావించిన సందర్భం. నేను రెఫరెండం అనే మాటను కేటీఆర్ నే అన్వయించుకోమంటున్నా. కేటీఆర్ గారు మాటికి రెఫరెండమే అన్నాడు. ఇప్పుడు మీరు అన్న మాటకు మీరే గిట్ట అన్వయించుకుంటే మీ పార్టీ పతనావస్థలో ఉంది, ప్రజలు మేము నమ్ముతలేరు. ఇక మీరు ఏదైనా ఉంటే చక్కటి సూచనలు సలహించుకుంటే ముందు కొంత బాగుంటుంది అనేది నా సూచన సలహా. రైట్, మీరు హోల్డ్లో ఉండండి ఆల్ శ్రీనివాస్ గారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం దిశగా దూసుకెళ్తారు. ఇప్పటికీ 8 రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి, ఇంకా 9, 10 2 రౌండ్స్ ఉన్నాయి. ఈ 9, 10 రౌండ్స్లలో మొత్తం బోరబండ, ఎర్రగడ్డ ఈ డివిజన్లకు సంబంధించినటువంటి బూత్స్ ఉన్నాయి. దాంట్లో మొత్తం ఇంకా 71 బూతుల నుంచి రిజల్ట్ రావాలి. మొత్తం ఇప్పటిదాకా 8th రౌండ్ కంప్లీట్ అయింది. 8th రౌండ్ కంప్లీట్ అయినటువంటి సమయంలో ఈ సమయానికి 21,495 ఓట్ల భారీ మెజారిటీ దిశగా నవీన్ యాదవ్ దూసుకెళ్తున్నారు. ఇక మరో 2 రౌండ్స్ కూడా మిగిలినాయి. ఆ 2 రౌండ్స్లో కూడా మరింతగా మెజారిటీ వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సవాలు జరుపుకుంటున్నారు, ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. అయితే జూబ్లీహిల్స్ ప్రజలు బీసీ బిడ్డకు జై కొట్టారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జనమంతా అభివృద్ధి వైపే నిలిచారని చెప్పారు. తాము ఇచ్చినటువంటి హామీలపై కట్టుబడి ఉన్నామన్నారు. చెప్పినట్లుగానే జూబ్లీహిల్స్లో బరి గీసి మరీ గ్రాండ్ విక్టరీ కొట్టామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నికల ఫలితాలు